హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము ఈ వీడియోలో మొత్తం కూడా ఏబిపిఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి 5 ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ అనేది గ్రూప్ 2 ప్రిపరేషన్లో చాలా కీలక పాత్ర అయితే పోషిస్తాయన్నమాట. అంటే మీరు ఒక ఆస్పిరెంట్ నుంచి ర్యాంకర్ అవ్వడానికి చాలా బాగా దోహదపడతాయి. ఈ 5 అంశాలు ఏమున్నాయి? సో 5 అంశాలు మీ ప్రిపరేషన్లో ఉన్నాయా లేదా క్లారిటీగా చూసుకోండి. సో గ్రూప్ 2లో చదవాల్సినటువంటి బుక్స్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా క్లాస్ చేస్తున్నాను. సో అందులో చాలామంది విజేతలు చదివినటువంటి బుక్స్ గురించి కూడా చాలా నీట్గా చెప్పుకున్నాను, అక్కడ చూడండి. సో ఈ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్లో ప్రధానమైనటువంటి గేమ్ చేంజెస్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనుకోండి. గ్రూప్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏపీ హిస్టరీ అనేది గేమ్ చేంజింగ్ సబ్జెక్టు. సో ఏపీ హిస్టరీ అనేది డిసైడ్ చేస్తుంది ర్యాంక్ని. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత ఏపీ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కూడా చాలా బాగా చూసుకోండి. ఇక్కడ మీకు పాలిటీ, ఎకానమీ అనేవి ఇండియాకి సంబంధించినవి ఉంటాయన్నమాట ఎక్కువగా. అంటే ఆల్రెడీ యూపీఎస్సీ గ్రూప్ 1 చదివే వాళ్ళు కూడా బాగుంటారు, అట్లా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఏపీ హిస్టరీ అనేది చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీ ఇటు ఫ్యాక్ట్స్, ఇటు కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా గేమ్ చేంజింగ్ పేపర్ అనమాట. ఎందుకంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం యూపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట. అంటే చాలా టైమ్స్ వాళ్ళు చదువుకుంటారు, రిపీటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అందులో ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేసుకుంటే వాళ్ళు మీరు ఈజీగా బీట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి గేమ్ చేంజర్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం ఏపీ హిస్టరీ గురించి చూసుకుంటే ఏపీ హిస్టరీకి చాలా బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. మీకు మార్కెట్లో బిఎస్ఆర్ హనుమంతరావు కావచ్చు, జోగినాయుడు అని చెప్పేసి, సేనేసార్ బుక్ అని చెప్పేసి, కరీం సార్ అని చాలా బుక్స్ ఉంటాయి మార్కెట్లో. అయితే ఇక్కడ మీరు ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఫోకస్ ఏరియాస్ అనేవి ఉంటాయన్నమాట. అవి మాత్రం ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు తీసుకున్న రెఫరెన్స్ బుక్స్లో డేటా అంతా అవసరం లేదు, మొత్తం 100% చదవాల్సిన అవసరం లేదు. అందులో కేవలం మీరు 65% సిలబస్ మాత్రమే మీకు ప్రాపర్గా ఉంటుందన్నమాట. అందులో మీరు ఫోకస్ ఏరియాస్ బాగా చదివారంటే ఖచ్చితంగా మీరు గ్రూప్ 2లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం మనం ఒక మాడ్యూల్ కూడా తీసుకొచ్చాం. ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక మాడ్యూల్ కూడా తీసుకొచ్చున్నాము. ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి. ఈ ఏపీ హిస్టరీని కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మాడ్యూల్లో మనం ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఎటువంటి ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేయాలి అవన్నీ కూడా నీట్గా చెప్పాను. ఈ మాడ్యూల్లోనే మీకు ప్రత్యేకంగా హైలైట్ చేశాను కొన్ని విషయాలు. అంటే ఎగ్జామినర్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి అంశాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎగ్జామినర్ ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే, శాతవాహనంలో ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఎటువంటి ఏరియాస్ మీద ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నాడు అటువంటివి కూడా చెప్పడం జరిగింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అనమాట. ఇవి కూడా మీరు ఇటు స్టాటిక్, అటు కరెంట్ అఫైర్స్ చాలా నీట్గా కవర్ చేసుకోవాలి. దీనికి కూడా మనం త్వరలోనే మోడల్ తీసుకొస్తూ ఉన్నాము, అది కూడా చూడండి. కాబట్టి మీరు మెయిన్స్లో ఏపీ హిస్టరీ, ఇంకోటి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 సబ్జెక్టులు ఇప్పుడే మొదలు పెట్టండి. సో బాగా తరువుగా ఉండాలి, ఎటువంటి ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ మిస్ అవ్వకుండా బాగా చూసుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. గ్రూప్ 2 ప్రిపరేషన్లో మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 సబ్జెక్టులు గుర్తుపెట్టుకోండి. సో పాలిటీ, ఎకానమీ ఆబ్వియస్లీ అందరూ బాగా చదువుతారు, స్ట్రాంగ్గా ఉంటారు కూడా. కానీ ఈ 2 పేపర్సే డిసైడ్ చేస్తున్నాయి. లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తే ఈ 2 పేపర్స్ ర్యాంక్స్ అనేది డిసైడ్ చేస్తాయి అనమాట. కాబట్టి ఇవి చాలా ప్రాపర్గా ఉండండి, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, రెండో విషయం ఏంటంటే గ్రూప్ 2లో మీరు చదివే ప్రిపరేషన్ విధానం అనమాట. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టారంటే కేవలం ప్రిలిమ్స్ మాత్రం చదువుతున్నాము, మెయిన్స్ కాకుండా, అలా వద్దు. మీరు ఎలా చదవాలంటే ఈ టైంలో మెయిన్స్ మీద బాగా ఫోకస్ చేయండి, మెయిన్స్ పేపర్స్ మీద టైం పెట్టండి. నేను మీకు చెప్పే ఏంటంటే మీకున్న టైంని 60-40గా డివైడ్ చేసుకోండి. 60-40గా డివైడ్ చేసుకోండి. 60% ఆఫ్ టైం వచ్చేసి మెయిన్స్ సబ్జెక్టుల మీద చదవండి. ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా చదవండి. 40% ప్రిలిమ్స్ పేపర్స్ మీద పెట్టండి. సో అర్థమైందా? కాబట్టి ఇలా ఇంటిగ్రేట్గా వెళ్ళాలి ప్రిపరేషన్ అనేది, అప్రోచ్ అనేది. నేను ఇప్పుడు మొత్తం మెయిన్స్ చదువుకుంటాను, నోటిఫికేషన్ వచ్చాక ఫిలిమ్స్ చదువుకుంటానంటే కాదు. ఇప్పటి నుంచి చదువుకుంటూ వెళ్తే రివిజన్స్ పడతాయి, నెక్స్ట్ మీకు రివిజన్స్ అనేవి కూడా పడతాయన్నమాట. లేదు సార్ మేము ఫిలిమ్స్ పరంగా కొంచెం సబ్జెక్టులు బాగానే ఉన్నాం అనుకుంటే ఎక్కువ టైం మెయిన్స్ పేపర్లుగా పెట్టండి. సో ఏపీ హిస్టరీ కావచ్చు, పాలిటీ, తర్వాత ఎకానమీ కావచ్చు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ టైం పెట్టండి. 70:30 చదవండి. నేను మీకు చెప్పేందంటే ఫిలిమ్స్ చూద్దాంలే తర్వాత మెయిన్స్ చదువుకుందాం అనే విధంగా ఉండకూడదు. ఫిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ రాసి టాప్లో పేరు ఉండాలి, ఫైనల్ లిస్ట్లో నా పేరు ఉండాలి అనే లక్ష్యంతోనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కాబట్టి మెయిన్ సబ్జెక్టులు కూడా ఇప్పుడే కవర్ చేయండి. ఇది మంచి టైం అనమాట, ఇది రైట్ టైం మీకు ప్రిపరేషన్కి. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడో అంశం, ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్లో మూడో అంశం నోట్ మేకింగ్ అనమాట. సో నోట్ మేకింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఊరక బుక్స్ చదువుకున్నాము, బుక్స్లో రంగులుగా కలర్స్ వేసుకున్నాము, హైలైట్ చేసుకున్నాము, ఆన్లైన్ చేసుకుంటామంటే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఈ నోట్ మేకింగ్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్తాను. ఆల్రెడీ మనము
గ్రూప్ 2కి సంబంధించి మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. పర్సనల్ మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ అనేది ఈ జూన్కి సంబంధించి మనం 17th లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ 17th రోజున మనం లాంచ్ చేస్తున్నాం గ్రూప్ 2కి సంబంధించి ఈ యొక్క మెంటార్షిప్ బ్యాచ్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా పర్సనల్ మెంటార్షిప్ అనమాట. కాబట్టి మీరు నోట్ మేకింగ్ అనేది 2 రకాలుగా చేసుకుంటారు. కొంతమంది అభ్యర్థులు సబ్జెక్ట్ మొత్తం చేసుకుంటారు, షార్ట్ నోట్స్ లాగా చేసుకుంటారు. కొంతమంది మనకు బాగా గుర్తున్న విషయాలు పక్కన పెట్టి ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అవి మాత్రమే నోట్ మేకింగ్ చేసుకుంటారు. మీరు ఎలా అయినా చేసుకోండి, మొత్తం బుక్ అంతా చేసుకున్నా పర్లేదు, చిన్న చిన్న ఇంపార్టెంట్ చేసుకున్నా పర్లేదు. నోట్ మేకింగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నోట్ మేకింగ్ అయితే చేసుకోండి. ఈ 3 అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, గేమ్ చేంజర్ సబ్జెక్ట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్లోనే మెయిన్స్ ప్రిలిమ్స్ కంబైన్డ్గా ఉండాలి, ఇంటిగ్రేట్ అప్రోచ్తో వెళ్ళాలి. ఎక్కువ మెయిన్స్ మీదే ఉండాలి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నోట్ మేకింగ్ కూడా బాగా చేయండి. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెస్ట్ సిరీస్. మీరు ఎంత బాగా చదివినా కూడా టెస్ట్లో మీ యొక్క ఆ రివిజన్స్ ఎలా చేశారు, ఎంతవరకు మీకు సబ్జెక్ట్ గుర్తుందనేది టెస్ట్ సిరీసే డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి టెస్ట్ సిరీస్ మంచి టెస్ట్ సిరీస్ తీసుకోండి. 50 టెస్టులు 60 టెస్టులు అవసరం లేదు, 30 టెస్టులు కూడా అవసరం లేదు. ప్రిలిమ్స్కి మీరు 15 నుంచి 20 టెస్టులు చాలు. 15 టెస్టులు పర్ఫెక్ట్ అనమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎన్ని టెస్టులు రాసామని కాదు, రాసిన టెస్ట్లో మనం ఏమి నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో కొత్త విషయాలు ఏమి నేర్చుకున్నాము, ఎటువంటి లాజిక్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారు, ఇది ఇంపార్టెంట్. సో మనం కూడా గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్కి ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాం. మన టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, వండర్ఫుల్ ఉంటుంది, మిగతా వాళ్ళకంటే తోపుగా ఉంటుందని చెప్పను, కానీ మీకు చాలా కొత్త విషయాలు నేర్పిస్తాయి. ప్రతి అభ్యర్థికి కొత్త విషయాలు నేర్పించాలి. సో ఎక్స్ప్లెనేషన్ కూడా హైలైట్గా ఉంటుంది. మంది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చాలా నీట్గా ఇచ్చాం, ప్రతి ఆప్షన్కి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి దృష్టిలో పెట్టుకోండి. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది మీ ప్రిపరేషన్లో 50% నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు ప్రిపరేషన్ మొత్తం కూడా చదవడము, రివిజన్స్, నోట్ మేకింగ్ ఒకటైతే 50% టెస్ట్ సిరీసే ఉంటుంది. అది మెయిన్స్ అయినా స్క్రీన్ టెస్ట్ అయినా టెస్ట్ సిరీస్లో బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఒకటి అంశం అనమాట. నెక్స్ట్ 5th చాలా ఇంపార్టెంట్. 5th వచ్చేసి ప్రిపరేషన్ ఇవాళ మొదలు పెట్టండి. సో ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. టైం ఉంది, టైం లేదు, తక్కువ ఉందా ఎక్కువ ఉందని కాదు, ఇవాళ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో అవర్స్ ఇంపార్టెంట్. మీరు ఎంప్లాయీస్ అయినా గృహిణులైనా మీకున్న 4 అవర్స్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో బాగా యూటిలైజ్ చేసుకోవాలి, డిసిప్లైన్కి వెళ్ళాలి, కన్సిస్టెన్సీగా చదవాలి. సో ఇవాళ ఎక్కువ అవర్స్, రేపు తక్కువ అవర్స్, మళ్ళీ ఎక్కువ అవర్స్ అలా కాదు. ఒక ప్రాపర్ టైం పెట్టుకోండి. ఫుల్ టైం ఆస్పిరెంట్స్ అయినా సరే, గృహిణులైనా సరే, ఎంప్లాయీస్ అయినా సరే ప్రాపర్ టైం పెట్టుకొని చదవండి. సో కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ డిసిప్లైన్గా వెళ్ళాలి. సో ఒక లెవెల్లో పైకి వెళ్ళి కింద పడ్డము, మళ్ళీ పైకి వెళ్ళి కింద పడ్డం అలా ఉండకూడదు. సో ఒక లెవెల్లో వెళ్ళాలి, స్లో అయినా పర్లేదు, ఇంప్రూవ్మెంట్ ఉండాలి. మీరు వెళ్ళే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి. ఇలా ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ 5 అంశాలు మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా గ్రూప్ 2లో టాప్ 5లో మీరు ఉంటారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, రివిజన్స్ బాగుపడాలి, ఎక్కువ బుక్స్ తీసుకోవద్దు, తక్కువ పుస్తకాలు తీసుకోండి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఒకరు బిఎస్ఎల్ హనుమంతరావు చదవచ్చు, ఇంకొకరు జోగినాయుడు చదవచ్చు, ఇంకొకరు మాడ్యూల్ తీసుకోవచ్చు. ఏదైనా సరే ప్రాపర్గా చదవండి. సో మనం కూడా శివన్ కాన్సెప్ట్స్ ద్వారా చాలా మాడ్యూల్స్ తీసుకొచ్చాం. ప్రతి మాడ్యూల్ ఫుల్ కోర్స్ ఉంది. గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది, ప్రిలిమ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది, మెంటార్షిప్ ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్లు తీసుకొచ్చాము, సబ్జెక్ట్ మాడ్యూల్స్ కూడా తీసుకొచ్చాము. ప్రతి మాడ్యూల్లో మనం చాలా రెఫరెన్స్ బుక్స్ తీసుకున్నాము. సో చాలా వాటిని బేస్ చేసుకొని నీట్గా, అంటే మీకు ఒక రెఫరెన్స్ బుక్స్లో దొరకని అంశాలు కూడా చాలా రెఫరెన్స్ బుక్స్ తీసుకొని మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2లో ఈ 5 అంశాలు ఖచ్చితంగా పాటించండి. మెయిన్స్ చదవాలి, గేమ్ చేంజర్ సబ్జెక్ట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, మెయిన్స్ ప్రిలిమ్స్ కంబైన్డ్గా ఇంటిగ్రేట్ అప్రోచ్గా ప్రిలిమ్స్ అంటే ప్రిపరేషన్ వెళ్ళాలి. నోట్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ని అస్సలు వదలొద్దు. మీరు ఎక్కడైనా సరే టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? తర్వాత డిసిప్లైన్గా చదవాలి. సో డిసిప్లైన్గా గ్రూప్ 2 మీదే కూర్చోండి. ఇటు గ్రూప్ 1 అటు గ్రూప్ 2 అలా కాదు. సో గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 మీదే చదవండి, గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 మీదే ఫోకస్ చేయండి. ఇలా చదువుకుంటేనే ఖచ్చితంగా మీరు ర్యాంక్ అనేది సాధిస్తారు. సో రాబోయే రోజుల్లో ఇంకా మీకు గ్రూప్ 2కి సంబంధించి చాలా వీడియోస్ అనేది రిలీజ్ చేస్తాను, మీకు అవేర్నెస్ వచ్చే విధంగా చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు మనం ప్రశ్నలు ఇవన్నీ అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాము. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.